అండి వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. సంతృప్తి. ఆత్మకూరు గ్రామంలోని రామకృష్ణయ్య తన కుమార్తె శాంతలాదేవిని అదే ఊళ్ళో ఉన్న బంధువుల యువకుడు కోటిరత్నానికిచ్చి పెళ్లి చేశాడు. కోటిరత్నం వ్యసనపరుడు కాడు, కష్టజీవి. ఉన్నంతలో ఏ లోటు లేకుండా సంసారం నడిపేవాడు. కొన్నాళ్ల తర్వాత కోటిరత్నం భార్య సమేతంగా మామగారింటికి వచ్చాడు. మావయ్య, నేను ఊరు విడిచి మన రాజధాని విజయనగరం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. రామకృష్ణయ్య ఆశ్చర్యపోయి, నీకు మన ఊళ్ళో ఏ లోటున్నది? పొలం సాగు చేసుకుంటూ హాయిగానే ఉన్నావు కదా అని అడిగారు. ఆ మాట నిజమే, కానీ నాకిక్కడ జీవితం యాంత్రికంగా ఉండి చాలా విసుగు పుడుతోంది. ఎన్నాళ్ళున్నా గొర్రెతోక బెత్తడే అన్నట్లు పండే పంట భుక్తికి జరిగిపోతున్నది. చేతిలో డబ్బు ఏమీ మిగలడం లేదు. అందుకే పట్నం వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అన్నాడు కోటిరత్నం. నీకు ఇదివరకు వ్యాపారంలో ఏం అనుభవం ఉన్నది? ఎవరి ఆపు లేకుండా నగరంలో ఏం వ్యాపారం చేస్తావు అని అల్లుణ్ణి ప్రశ్నించాడు రామకృష్ణయ్య. నగరంలో అందరికీ బియ్యం అపరాలు అవసరం. పల్లెల్లో ఉండే పంట కొని నగరంలో దుకాణం తెరిచి అమ్ముతాను. మంచి లాభాలుంటాయి. విజయనగరంలో నా స్నేహితుడు గోవిందుడు అన్ని విధాలా సహాయం చేస్తానని మాటిచ్చాడు అన్నాడు కోటిరత్నం. అల్లుడు ఉత్సాహం చూసి సంతోషించిన రామకృష్ణయ్య పెట్టుబడిగా కొంత ధనం ఇచ్చాడు. కోటిరత్నము సంతోషించాడు. తండ్రి నిరుత్సాహపరచకుండా భర్తని ప్రోత్సహించినందుకు శాంతలాదేవి కూడా ఆనందపడింది. సంవత్సరం గడిచింది. అల్లుడిని సంక్రాంతి పండగకు ఆత్మకూరు రమ్మని రామకృష్ణయ్య కబురు చేశాడు. అయితే తను వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నానని మామగారిని విజయనగరం రమ్మని ఆహ్వానించాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సంక్రాంతి పండగకు కూతురింటికి విజయనగరం వెళ్ళాడు. కోటిరత్నం పంచభక్ష పరమాణాలతో మామగారికి విందు భోజనం పెట్టి ఖరీదైన దుస్తులు బహుకరించాడు. తనకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాడు. రామకృష్ణయ్య సంతోషించాడు. మామగారు, నేను వ్యాపార లావాదేవీలతో తీరిక లేకుండా ఉంటాను. ముందు ముందు ఊపిరి సరపనంత పని ఉంటుంది. పండగలకి మేము రాలేము. మీరే ఇక్కడికి వస్తూ ఉండండి అన్నాడు కోటిరత్నం. రామకృష్ణయ్య సరేనని తలాడించి ఊరు వెళ్ళిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండగకు విజయనగరం వచ్చాడు. శాంతలాదేవి తండ్రిని పలకరించి కంచుపల్లెంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య అసంతృప్తి చెందాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళం లేదా అని కూతుర్ని ప్రశ్నించాడు. ఆ పర్యాయం కూడా శాంతలాదేవిని అడ్డంగా తలూపింది. మరుసటి సంవత్సరం తండ్రి వచ్చినప్పుడు వెండి పళ్ళంలో భోజనం వడ్డించింది. మామగారు ఇప్పుడు ఏమంటాడో చూద్దామని దూరంగా నిలబడి కుతూహలంగా గమనించసాగాడు కోటిరత్నం. కానీ రామకృష్ణయ్య ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించలేదు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళం లేదా అని ప్రశ్నించడంతో శాంతలాదేవి బిత్తరపోయింది. కోటిరత్నం తల పట్టుకున్నాడు. మామగారు వెండి పళ్ళంలో వడ్డించినా ఎందుకు తృప్తి పడ్డం లేదా అని అర్థం కాలేదు. మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చింది. రామకృష్ణయ్య విజయనగరం వచ్చాడు అల్లుడు పిలుపు అందుకుని. శాంతలాదేవి తళతళ మెరిసిపోతున్న బంగారు పళ్ళంలో భోజనం వడ్డించి తండ్రి పక్కనే కూర్చుని విసురుతూ ఉంది. కోటిరత్నం మళ్ళీ దూరంగా నిలబడి ఈసారైనా మామగారు తృప్తి పడతారా లేదా అని గమనిస్తున్నాడు. అమ్మాయి, మీ ఇంట్లో ఇంతకంటే మంచి పళ్ళెం లేదా అని కూతురిని యథావిధిగా ప్రశ్నించాడు. శాంతలాదేవికి మతిపోయింది. అదేంటి నాన్న, బంగారు పళ్ళెం కంటే మంచిది ఎక్కడుంటుంది అని ప్రశ్నించింది. ఎందుకుండదమ్మా, ఉంటుంది అన్నాడు రామకృష్ణయ్య నవ్వుతూ. మామగారి ఉద్దేశం ఏమిటో అర్థం కాక కోటిరత్నం జుట్టు పీక్కున్నాడు. బంగారు పళ్ళంలో భోజనం పెట్టినా మామగారు ఎందుకు తృప్తి పడలేదు? అంతకంటే మంచి పళ్ళం ఎటువంటి లోహంతో చేస్తారు? బంగారం కంటే ఖరీదైన లోహం ఎక్కడైనా ఉంటుందా? కోటిరత్నానికి ఎన్నో సందేహాలు కలిగాయి. తమకు బంగారు పనులు చేసే బ్రహ్మచారిని కనుక్కొని జరిగింది చెప్పాడు కోటిరత్నం. లోకంలో బంగారం కంటే మంచి పళ్ళం ఉంటుందా అని అడిగాడు. బ్రహ్మచారి నవ్వి, ఎందుకుండదు? మహారాజులు రాణిలు తినే పళ్ళాలు నవరత్నాలతో పొదిగిస్తారు. రవనత్న ఖచ్చితమైన పళ్ళాలులో వాళ్ళు భోంచేస్తారు. బంగారు పళ్ళెం కంటే అవి మంచివే కదా అన్నాడు. తర్వాత సంవత్సరంలో సంక్రాంతి పండుగకి నవరత్నాలతో పొదిగిన బంగారు పళ్ళాన్ని సిద్ధం చేయించాడు కోటిరత్నం. శాంతలాదేవికి తండ్రికి నవరత్న ఖచ్చితమైన బంగారు పళ్ళంలో భోజనం వడ్డించింది. రామకృష్ణయ్య భోజనం చేస్తూ ఉండగానే కోటిరత్నం అక్కడికి వచ్చాడు. మామగారు, ఇంతకంటే మంచి పళ్ళం చేయించడం నా వల్ల కాదు.
మహారాజులు కూడా ఇటువంటి నవరత్న ఖచ్చితమైన పళ్ళల్లోనే భోజనం చేస్తారు అని ముందుగానే అన్నాడు కోటిరత్నం. రామకృష్ణయ్య అందుకు పెద్దగా నవ్వి, నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. సంపాదనను బట్టే ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. మీరు తినే కంచం విలువ పెరుగుతూ ఉందంటే మీ వ్యాపారం బాగా సాగుతూ ఉందనే కదా అర్థం. బాగా సంపాదించి వ్యాపారంలో వృద్ధి చేసుకోవాలనేదే నా కోరిక అని సూచించాను. వ్యాపారి ఎప్పుడూ తాను సంపాదించిన దాంతో తృప్తి పడకూడదు. ఇతరుల వ్యాపారాలతో పోటీ పడుతూ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి. అందువల్ల ఎక్కువ మందికి ఉపాధి చూపించిన వారవుతారు. రైతులు పల్లెలో ధాన్యం పండిస్తే కదా బళ్ళున్న వాళ్ళు రవాణా చేసేది. ధాన్యాన్ని బియ్యంగానే దంచే కూలీలు, పెద్ద వ్యాపారులు, చిన్న వ్యాపారులు అందరిచూ జీవిస్తారు కదా. ఎవరికి వారు తృప్తిపడి ఊరుకుంటే ప్రపంచం నడవదు అన్నాడు. కోటిరత్నానికి అంతా అర్థమైంది. తను పల్లెటూరు నుంచి నగరానికి వచ్చింది భుక్తి కోసమే కాదు, బాగా సంపాదించడానికి, అలాగే కొందరికి ఉపాధి కల్పించడానికి కదా అనుకొని తృప్తి పడ్డాడు. విమర్శ. త్రిపర్ణ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి విష్ణువర్ధనుడు సహృదయుడు, సమర్థుడును. రాజ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు విచక్షణ పాటించగలడని పేరు పొందాడు. ఒకసారి సర్వసేనాని సూరసేనుడు చక్రవర్తి వద్దకు వచ్చి, ప్రభు, మన సామంత రాజ్యాల్లో ఒకటైన రాయపురి రాజ్యాన్ని ఏలే అనంతవర్మ ఏలినవారి శాసనాలను విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కప్పం కట్టడానికి కూడా 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. తమ ఆజ్ఞ అయితే తక్షణమే వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి వస్తాను అన్నాడు. సేనాని మాటలు విన్న విష్ణువర్ధనుడు అనంతవర్మకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. ఎలా చెప్పాలన్నది మేము ఆలోచిస్తాం అని అప్పటికే అతన్ని పంపేశాడు. చక్రవర్తి ఆదేశాలకు ఎదురు చూస్తూ రాయపురి మీదకు దండెత్తేందుకు సన్నాహాలు చేసుకోసాగాడు సూరసేనుడు. అంతలో ఓ రోజున అతనికి చక్రవర్తి నుండి పిలుపు రానే వచ్చింది. ఉత్సాహంగా వెళ్ళాడతను. విష్ణువర్ధనుడు సూరసేనుడితో రామాపురం గురించి కానీ అనంతవర్మ గురించి కానీ ప్రస్తావించలేదు. సూరసేన, ఉమ్మడి కుటుంబపు వ్యవస్థ గురించి అధ్యయనం చేస్తున్నాం మేము. ఈ సందర్భంలో నీ సహకారం కోరి పిలిపించాం అన్నాడు. సామాజిక దృక్పథం కలిగిన చక్రవర్తి విష్ణువర్ధనుడు తరచుగా అటువంటి విషయాలపై అధ్యయనం చేస్తుండడం కర్తు. అందుకే అవశ్యం సెలవియ్యండి ప్రభు అన్నాడు సూరసేనుడు. ఆ అధ్యయనంలో ఒక భాగమైన కుటుంబంలో సామరస్యతను గురించి పరిశీలించేందుకు వివిధ తరగతులకు చెందిన కొన్ని కుటుంబాలను నమూనాను తీసుకున్నాం మేము. వాటిలో నీదొకటి చెప్పాడు విష్ణువర్ధనుడు. నువ్విప్పుడు చేయవలసిందల్లా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి గత 3 మాసాల్లో నీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు, వాటిని నీ కుటుంబంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భాలు వగైరా వివరాలన్నీ రాసుకుని వచ్చి మాకు చూపించాలి. ఓస్, అదెంత భాగ్యం అనుకున్న సూరసేనుడు చక్రవర్తి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు తల వేలాడేసుకుని వచ్చిన సేనాని చూసి విస్తుపోయాడు విష్ణువర్ధనుడు. మహాప్రభు, తరచి చూస్తే గత 3 మాసాల్లో నేను చేసిన ప్రతిపాదనలో నిర్ణయాలతో నా భార్య కానీ నా 2 కుమారులు కానీ ఏకగ్రీవంగా అంగీకరించిన సందర్భాలు 1 అర తప్పితే ఏమీ లేవు అని విన్నమించుకున్నాడు సూరసేనుడు. విష్ణువర్ధనుడు విస్తుపోతూ, ఆశ్చర్యంగా ఉన్నదే, మరి కుటుంబ పెద్దగా నువ్వేం చేశావు? వారిని దండించి నీ దారికి తిప్పుకున్నావా లేదా అని అడిగాడు. అందుకు సూరసేనుడు నవ్వి, ఓ పక్క నేను తాళి కట్టిన భార్య, మరో పక్క పిల్లలు పసివాళ్ళు, అనుభవశూన్యులును. నా నిర్ణయాల్లోని లోతుపాట్లు వారికి ఎలా అర్థమవుతాయి? అందుకే వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అలా కొన్ని సందర్భాల్లో వారి ఆలోచన సరళిని మార్చగలిగాను. కొన్ని సందర్భాలలో వారి ఆలోచనలకు అనుగుణంగా నా నిర్ణయాలను మార్చుకున్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు విష్ణువర్ధనుడు మందహాసం చేసి, రామాపురాధీశుడు అనంతవర్మ విషయంలోనూ నువ్వు చేసిన ఫిర్యాదుకు సమాధానం కూడా ఇదే. సూరసేన, అనంతవర్మ సామంతమయ రాజైనంత మాత్రాన అతడు మనకు బానిస అని అర్థం కాదు. మన సామ్రాజ్యం, మన ఉమ్మడి కుటుంబంలో అతను ఒక భాగస్వామిగా ఉంటున్నాడు. చక్రవర్తి చేసే శాసనాలు విశ్లేషించి విమర్శించే హక్కు సామంతరాజులకు ఉంది. వారు మనకి చెల్లిస్తున్న కప్పము మన సామ్రాజ్యంలో వారికి ఒక భాగమేనన్న సత్యము వారికి ఆ హక్కులను ప్రసాదించాయి. అందుకు వారిని తప్పు పట్టడం సమంజసం కాదు అన్నాడు శాంతంగా. ప్రభు అన్నాడు సూరసేనుడు తెల్లబోయి. సూరసేన, ఒక్క క్షణం అధికార మదం అనే పొగరును తొలగించి శాంతంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. చిన్నదైన నీ స్వంత కుటుంబంలోనే ఏకాభిప్రాయం కుదరడం అరుదు. భార్యకు, భర్తకు, కన్నవారికి, సంతానానికి నడుమే ఆలోచనలో ఓ పొందికంటూ కుదరడం లేదు. అలాంటప్పుడు సామ్రాజ్య పాలనలో రాజకీయపరమైన శాసనాల విషయంలో ఏలికల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంలో వింతేమున్నది?
మన శాసనాల పట్ల అనుమానాలు రేగాయంటే ఆ లోపం మనదే అవుతుంది. ఆ సందేహాలను తీర్చవలసిన బాధ్యత మనపై ఉంది. ఒక్క క్షణం ఆగి సాభిప్రాయంగా సేనను వంక చూశాడు విష్ణువర్ధనుడు. మనకు అధికారం ఉంది కదా అని విమర్శించిన వారినల్లా శిక్షించాలనుకోవటం అవివేకమే అవుతుంది. అసలు విమర్శలు అనేవి లేకుంటే మన చర్యల్లోని లోటుపాట్లు మనకి ఎలా తెలుస్తాయి, ఎలా తెలిసి వస్తాయి? స్వదీయ విమర్శలు ఎప్పుడు ఆరోగ్యకరమే. విష్ణువర్ధనుడు నిశ్చిత దృష్టికి, విశాల దృక్పథానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు సూరసేనుడు. నా అజ్ఞానానికి మన్నించండి మహాప్రభు. స్వయంగా రామాపురికి వెళ్ళి అనంతవర్మను కలుసుకుంటాను. అతని అనుమానాలని శంకలో నివృత్తి చేసి పని సాధించుకుని వస్తాను అని చక్రవర్తి వద్ద అనుమతి తీసుకుని నిష్క్రమించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.